చనిపోయిన సాయన్న గారు మాకు మంచి మిత్రుడు, పాపం అనుకోకుంటే చచ్చిపోయింది. ప్రభుత్వ అధికారిక లాంఛనాలు కూడా నీ ప్రభుత్వం, నీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే చచ్చిపోతే కూడా అధికారిక లాంఛనాలు ఇవ్వలేదు, కనీస గౌరవ మర్యాద కూడా ఆయన శవానికి ఇయ్యలే. కానీ అదే సినిమా వాళ్ళు చనిపోతే వాళ్లకు 7 తుపాకులు కాల్పులు కాల్చి సినిమా వాళ్ళకు కూడా రాజ లాంఛనాలను ఇచ్చింది. ఈ కంటోన్మెంట్ ప్రజలంతా అలకగా మర్చిపోరు నువ్వు చేసిన ద్రోహం, నువ్వు చేసిన మోసం. ఇదే కాదు ఈ ప్రాంతంలో ఇప్పుడే గని చెప్పిండు, నా తెలుసు, ఎందుకంటే 5 ఏళ్ళు నేను ఇడున్నా. మీ తాగునీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో నాకు తెలుసు. మీరు ఈ కంటోన్మెంట్ భూములలో ఇల్లు కట్టుకున్నారని దాదాపుగా 30,000 ఓట్లు కంటోన్మెంట్ లో మీ అందరి ఓట్లు తొలగించి మీకు ఓటు హక్కు లేకుండా ఈ భారతదేశంలో ఈ కంటోన్మెంట్ లో మీరు ద్వితీయ శ్రేణి పౌరులుగా బతికే పరిస్థితి వచ్చింది. వారానికి ఒకసారి కూడా మీకు నీళ్ళు ఇవ్వని పరిస్థితి కంటోన్మెంట్ లో ఉంది. చీకటి పడితే మీ ఇంటికి మీరు పోవాలన్నా మిలిటరీలకు మీ ఐడి కార్డు చూపించాలి. మీ చుట్టాలు వచ్చిందంటే ఇక వాళ్ళకు నరకమే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ రోడ్లు నిర్బంధించి ఇక్కడ ప్రజల్ని బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. ఇవాళ మీరు ఇళ్ళ అనుమతులు కట్టుకోవాలన్నా, చిన్న రిపేర్ చేయాలన్నా నెలలు సంవత్సరాల కొద్దీ తిరగాల్సిన పరిస్థితి ఉన్నది. పాపం చంపన ప్రతాప్ అయితే తిరిగి చెప్పులు అరిగిపోయినా కానీ మీ సమస్యల పరిష్కారం కోసం ఆయన తిప్పల పడ్డాడు. నేను ఎంపీ ఉన్నప్పుడు కూడా ఢిల్లీకి చాలా సార్లు వచ్చి నన్ను కలిసి మీ ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో ప్రభుత్వం వేరే భూమి ఇచ్చి ఆ భూమి తీసుకొని మీకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని చెప్పి జంపన ప్రతాప్ వచ్చింది. మీకు తొలగించిన ఓట్లు కంటోన్మెంట్ ఎన్నికల్లో ఉండాలి, 30,000 మంది ఓటర్లకు ఓటు హక్కు కల్పించాలి అని చెప్పి జంపన ప్రతాప్ గారు వచ్చారు. ఈయన ఉన్న స్కూళ్ళు మా మైనార్టీ సోదరులు 60-70 ఏళ్ళ స్కూళ్ళకు కూడా దారి లేకుండా మూతేసి వందలాది మంది పిల్లలు చదువుకునే కాడ స్కూళ్ళ కాడ కూడా దారి లేకుండా స్కూళ్లకు మూసేసే పరిస్థితి వచ్చింది. ఇక నీళ్ళ గురించి, ఇళ్ళ సమస్యల గురించి నేను చెప్పాను.